అది వైట్ లేదు కదా, ఇది వైట్ సిల్వర్ అది. నమస్తే చైర్మన్ గారు, ఇప్పుడు మీరు ఎలక్ట్రిక్ వెహికల్ ఒకసారి ట్రైన్ చేశారు కదా, ఎలా ఉంది మీ ఎక్స్పీరియన్స్? నాకు తెలిసి నేను కనీసంగా 5 సంవత్సరాల నుంచి వెహికల్ వరకు నేను బైక్ చేస్తున్నాను. కానీ ఇది ఈవీసీ వెహికల్ ఛార్జింగ్, బ్యాటరీ ఛార్జింగ్తో పోయే వెహికల్స్ సౌండ్ అదే మాత్రం లేదు. చాలా స్మూత్ ఉంది, బండి కూడా పికప్ బాగుంది, చాలా బాగుంది. నాకు కూడా ఏంటంటే ఈ బండి కోవాలని నాకు కూడా కోరుకుంటుంది. నేను కూడా ఒక బాగుంటుంది, లోపలే కానీ బాగుంటుంది, ప్రమాణంగా ఉంది బండి మొత్తం. పికప్ కూడా బాగా ఉంది, పికప్ బాగుంది, పొల్యూషన్ ఉండదు. ఇలాంటి వెహికల్స్ మనం కొనుక్కుంటే మనకు కూడా ఇప్పుడు ఏంటంటే ఇప్పుడు ఉన్న పెట్రోల్ పరిస్థితులు బట్టి, డీజిల్ పరిస్థితులను బట్టి ఈవీసీ వెహికల్స్ కొనుక్కుంటే మంచిగా నాకు అనిపించింది. అందుకనే నేను కూడా ఒక వెహికల్స్ కొనుక్కుందామని అందరికీ అడిగాను, అన్న ఎంత ఉంటుంది కాస్ట్ అంటే దానికి 1 by 1 కాస్ట్ ఎలా ఉంటుంది, వారంటీ ఎలా ఉంటుంది, 5 years వారంటీ ఉంటుంది. కానీ ఇందులో స్పేస్ కూడా పెద్దగా పోయి ఉండవు. బండి వెహికల్స్ చాలా బాగుంది. కానీ ఈ ఓటింగ్ ప్రారంభానికి నాకు పిలిచినందుకు చాలా సంతోషం ఉంది. నాకు కూడా ఒక చక్కగా మీరు ఒక వెహికల్ ఇవ్వండి, చాలా చక్కగా ఉన్నది. మంచిగా ఇక్కడ బండి కూడా చాలా అలాంటి వాళ్ళు నలుగురు బండి ఇవ్వండి. బండి ఇవ్వండి అంటే ఈ రేటు ప్రకారంగానే మాకు ఇవ్వండి, అందరితో పాటు మాకు ఇవ్వండి. అండి అబ్బూరు శ్రీనివాసరావు గారు, మీరు ఆల్రెడీ ఎలక్ట్రిక్ వెహికల్ బైక్ వాడుతున్నారని చెప్తున్నారు, దాని మీద మీ ఎక్స్పీరియన్స్ ఏంటో చెప్పండి. టేబుల్లో డబ్బులు అవసరం లేదు సార్, బైకులు కొంటే ఇది అది 20 నిమిషాలు 10 నిమిషాల్లో కూడా అక్కడ అంత ఫాస్ట్ లేదు. పెట్రోల్ వెహికల్ కంటే ఫాస్ట్. ఓకే, బైకులు స్కూటీలు కూడా లోకల్కి నీకు డబ్బులు ఉండాలి, లేదా పొలంలో పెట్రోల్ అయిపోయిందన్న డౌట్ లేదు. మీటర్ చూసుకుంటే సార్, మీటర్ చూసుకుంటే ఇంకా మనం ఎంత పోతాం, 20 కిలోమీటర్ పోగలుగుతాం, 40 పోగలుగుతాం. మీరు ఎప్పటి నుంచి వాడుతున్నారు ఎలక్ట్రిక్ వెహికల్? 4 సంవత్సరాలు మూమెంట్ కూడా అది తోలితే పెట్రోల్ బండి తోలిపో. నా పేరు శ్రీనివాస్ అండి, సత్తుపల్లి. గత 30 సంవత్సరాల నుండి నేను 2 వీలర్ మెకానిక్గా 20 సంవత్సరాలు చేశాను. తర్వాత 2 వీలర్ కన్సల్టెన్సీ చేశాను. ఇప్పుడు పరిసరాలకు అనుగుణంగా పొల్యూషన్కి ఇబ్బంది లేకుండా ఉండాలని చెప్పి ఈవీ వెహికల్ షోరూమ్ పెట్టాలని ఆలోచన వచ్చింది. దాంట్లోనే దానికి అనుగుణంగా మంచి కంపెనీ తీసుకున్నాం మనం. వేణు మోటార్స్ లేదా కాంప్లెక్స్ కంపెనీ, 2 కంపెనీలు కూడా తీసుకున్నాం. అంటే అందరికీ చెరువులో ఉండాలని చెప్పి వేణు మోటార్స్ అనేది తీసుకొచ్చాము. అది 1 year వారంటీ మాత్రమే ఉంటుంది. ఈ కాంటెక్ కంపెనీ అనేది మాత్రం బ్రాండెడ్, అది 5 years వారంటీ ఉంటుంది. మన దగ్గర 80 kilometers రేంజ్ నుండి 170, 180 kilometers రేంజ్ వరకు వెహికల్ కూడా చాలా అద్భుతంగా. తర్వాత కలర్స్ కానీ మోడిఫికేషన్ కానీ చాలా బాగున్నాయి. అలాగే మా ఫెస్టివల్లో 2 months క్రితం మేము ఈవీ వెహికల్ స్టార్ట్ చేసాము. దగ్గర 80 వెహికల్స్ సేల్ చేసాము. అలాగే మీ కల్లూరు పరిసర ప్రాంతాల్లో కూడా మమ్మల్ని ఆదరించి మా వ్యాపారాన్ని అభివృద్ధి చేస్తారని కోరికను మన్నించి మా ఓపెనింగ్కి వచ్చినటువంటి మనకు కూడా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. మంచిగా ఎంజాయ్ చేయండి. పెట్రోల్ వస్తుంది తిరగాలంటే కొంచెం దిగే కొద్దిగా అది అయిపోయే కొద్దిగా బాగా ఇప్పుడు ఇందులోనే బైక్ ఉంది, 180 kilometers వస్తుంది. ఇది కూడా రిజిస్టర్డ్, 1,50,000 అండి ఇది కాస్ట్. అలాగే వేణు మోటార్స్లో వచ్చి 70,000 నుంచి 85,000 వరకు ఉన్నాయండి. 45,000 కూడా ఉంది డబుల్ లైట్ అని. ఏదైనా కూడా 1 year వారంటీ. దాంట్లో కాంటెక్లో మాత్రం 5 years వారంటీ. సర్వీస్ కూడా మన దగ్గరే ఉంటుంది. సర్వీస్ మీరు ఖమ్మం వెళ్ళాలి, విజయవాడ వెళ్ళాలని ఆలోచన లేదు.
మన కంపెనీలో మన దగ్గరే సర్వీస్ చేసి అప్పచెబుదాం. ఇప్పుడు దీంట్లో మీరు ఒక 5 to 10 కిలోమీటర్స్ వెళ్ళినా ఇంకోటి వెళ్ళినా ఒక టీచర్ గారు ఒక రోజు కనీసం 100 రూపాయలు ఖర్చు పెడతారు ఒక ఎంప్లాయీ పెట్రోల్. దీంట్లో 10 రూపాయలు ఖర్చు పెడితే 100 కిలోమీటర్ల రేంజ్ వరకు తిరగచ్చు. మన దగ్గర 80 కిలోమీటర్స్ వచ్చేది ఉంది, అది 65,000కి వస్తుంది ఈరోజు ఆఫర్ రేట్. అది వచ్చి 80 కిలోమీటర్స్ వస్తుంది, దానికి అయ్యే ఖర్చు 5 రూపాయలు అండి. 80 కిలోమీటర్స్కి అయ్యే ఖర్చు 5 రూపాయలు ఖర్చు. మోటార్ కానీ బ్యాటరీ కానీ 5 years వారంటీ, 1 year కంట్రోల్, 1 year ఛార్జర్ వారంటీ. దీంట్లోనే మార్స్ లోనే అది మార్స్ ప్లస్, ఇది మార్స్. ఇది వచ్చి 80 కిలోమీటర్స్ రేంజ్, 70,000 కాస్ట్. ఇది కూడా 5 years, మోటార్ కానీ బ్యాటరీ కానీ 5 years వారంటీ. ఇందులోనే 170 కిలోమీటర్స్ 8+ అండి, 8+. VXI 8+ అండి. ఇది 170 కిలోమీటర్స్ రేంజ్ అండి. ఇది వచ్చి 1,15,000 అండి ఆన్ రోడ్. ఇది రిజిస్టర్డ్ వెహికల్. నాకు ఇంకో డౌట్ అండి, రిజిస్టర్ వెహికల్ నాన్ రిజిస్టర్ అంటున్నారు, వాట్ ఈస్ ద అంటే డిఫరెన్స్? అంటే రిజిస్టర్డ్ వెహికల్ వచ్చి హై స్పీడ్ బండి, 60 అంటే ఆర్టీఏ నామ్స్ ప్రకారం 40 అబవ్ ఉంటే కంపల్సరీగా రిజిస్ట్రేషన్ ఉండాలి. ఏంది స్పీడ్ లిమిట్ లెవెల్ 40 అబవ్ ఉంటే కనుక ఆర్టీఓ నామ్స్ ప్రకారం రిజిస్ట్రేషన్ కంపల్సరీ చేయించాలి. ఓకే. అది నాన్ రిజిస్టర్డ్ వెహికల్ వచ్చి 40 కిలో ఉంటుంది కాబట్టి దానికి రిజిస్ట్రేషన్ అవసరం లేదు. సో మనకి అంటే ఎక్కువ దూరం పోయే వాటికైతే ఎక్కువ వాడుకుంటారు. దూరం కాదు, స్పీడ్. అదే స్పీడ్ అర్థమైంది. సో మనం లోకల్లో తిరగడానికి అయితే నాన్ రిజిస్టర్ లో స్పీడ్, అది స్లోగా వెళ్తుంది కాబట్టి దానికి రిజిస్ట్రేషన్తో ఇబ్బంది లేదు.